కేవలం 9 నెలల కాలమే ఆయన మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అయితే అనేక లక్ష్యాలు, అనేకమైనటువంటి ప్రణాళికలు. అయితే అవి ఎంతవరకొచ్చాయి? ఎలా ముందుకెళ్లారు? అయితే ఈ 9 నెలల్లోనే ఎందుకు ట్రాన్స్‌ఫర్ కావాల్సినటువంటి సిట్యుయేషన్ వచ్చింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, అతి తక్కువ కాలంలో పనిచేశారు. ఈ 9 నెలల కాలంలో మీరు ఈ కార్పొరేషన్‌కి ఏం చేశారంటే? అంటే మా ప్రయత్నం అయితే 100% చేయడంతో రోడ్ వైడనింగ్స్లో కొన్ని చేయగలిగాం. కొన్నిటికి రకరకాల ప్రపోజల్స్తో ముందుకెళ్తున్నాం. కొన్ని అయితే మధ్యలో ఉన్నాయి, ఇంకొన్ని ప్రపోజల్ స్థాయిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మసీదు ముందున్నటువంటి షాపులను అందరి సహకారంతో మనం తొలగించి రోడ్డు వేసుకోగలిగాం. నందికొట్కూరు రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు వైడనింగ్స్ కోసం టీడీఆర్లు ఇవ్వడం ద్వారా ప్రజలను మోటివేట్ చేయడం ద్వారా మా వంతు అన్ని సహకారాలు అందిస్తూ ఆ రోడ్డును నిర్మాణంలో ఎన్హెచ్ వాళ్ళకి సహకరిస్తూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఆర్డీపీ 2ను అప్రూవల్ చేసుకుంటూ ప్రభుత్వానికి నెక్స్ట్ కౌన్సిల్లో తీర్మానాలను తీసుకోవడం ద్వారా కల్లూరు దర్వాజా వరకు కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా మీదుగా ఆ రోడ్డు వైడనింగ్స్ కోసం మొత్తం భూమికి అంతా మనం ప్రిపేర్ చేసి ఇంకా ఎగ్జిక్యూషన్ మాత్రమే పెండింగ్ ఉంది. బ్యూటిఫికేషన్కి సంబంధించి సెంట్రల్ మీడియన్స్ కానీ రోడ్ డివైడర్స్ ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం కొంతమేరకు తీసుకెళ్ళగలం. బ్యూటిఫికేషన్ వర్క్స్ మనం చేసుకోగలిగాం. అదేవిధంగా పార్కుల డెవలప్మెంట్కు ఎస్టిమేట్స్ తయారు చేయడం, కొన్ని పార్కులు డెవలప్ చేయటం, అన్ని పార్కులకు సంబంధించిన ఎస్టిమేట్ సబ్మిట్ చేయటం, ఇలాంటి వాటి అన్నిటిని కూడా మనం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి డిపిఆర్ను మనం ఫైనల్ చేసి న్యూఢిల్లీ వరకు తీసుకెళ్ళి కర్నూలు నగరము ఆటల విషయంలో చాలా ప్రసిద్ధిగా ఉంది. కబడ్డీ లాంటి ముఖ్యమైనటువంటి ఆటల విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దాన్ని ఖేలో ఇండియాకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు భరత్ సార్ సహాయంతో మనము సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కోసం అంతవరకు తీసుకెళ్లడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ రొటీన్ కార్యక్రమాలైనటువంటి ఈ ఓపెన్ స్పేస్లో ఆ క్లీనింగ్ కోసం ముఖ్యంగా పెరిఫెరల్ ఏరియాస్లో ఎన్నో ఏరియాలు కనీస సౌకర్యాలైనటువంటి రోడ్లు, డ్రైన్లు లేకపోవడంతో మ్యాక్సిమం మనము ఫండ్స్ను అలొకేట్ చేస్తూ ఈ రోడ్లు, డ్రైన్లకు సంబంధించి మనము మ్యాక్సిమం ప్రపోజల్స్ పెట్టు అనేక వర్క్ల్ని మనం స్టార్ట్ చేయడం, ముగించుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్తో అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 45% ఎక్స్ట్రా ఫండ్స్ను పే చేయడం ద్వారా 104 కోట్ల పేమెంట్ చేయటం ద్వారా మనము అదేవిధంగా అంతకు ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇంకా మరి ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా మనం వర్క్స్ను ప్రపోజ్ చేసి డెవలప్మెంట్ వర్క్స్ని తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా వేరియస్ స్టేజెస్లో ఉంచడం జరిగింది. కొన్ని ముగిశాయి, కొన్ని ఇంకా జరుగుతున్నాయి, కొన్ని ప్రపోజల్లో ఉన్నాయి, కొన్ని వర్కులు టెండర్స్ స్టేజ్లో ఉంటున్నాయి. కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ వైపు పూర్తిగా గౌరవ ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో వారి సపోర్టుతో మనం ముందుకు తెలుసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపీపీ మోడ్ కింద మనం ఒక 3 ప్రాజెక్టులను మనం ప్రపోజ్ చేయడం జరిగింది. హిస్టారికల్గా ఉన్నటువంటి గడియారం హాస్పిటల్ కానీ, బావుల పునరుద్ధరణ కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రోడ్డు ఫార్మేషన్ కానీ ఇలాంటి వాటి అన్నింటిలోనే మనం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా నైట్ శానిటేషన్ మనం ఇంట్రడ్యూస్ చేయటము, నెక్స్ట్ ఈ సిఎండి వేస్ట్ పాలసీని మనం ఇంట్రడ్యూస్ చేసి దానికోసం ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రోజులో మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన వెంటనే సఫలమైపోదు. దానికోసం మనము తక్కువ మంది సిబ్బందితో మనము ఎక్కువగా మనం తీసుకురావడం, ఆ వర్క్ను తీసుకురావడంలో నేను బాగా మా సిబ్బందికి ప్రెజర్ ఇచ్చి ఉండొచ్చు, కానీ మనం కొంతమేరకు మనము దాన్ని సాధించగలిగాం. ట్రాక్లో మనము మరింత స్పీడ్గా ముందుకు పరిగెత్తగలిగినాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలని మనకు దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ మనం వేయగలిగినట్టు తెలుస్తుంది. అంటే కేఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రోజు నేను ఇది చేసి ఇక్కడ నుంచి ఈ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పుకున్నాను. ప్రధానంగా మీకు సాటిస్ఫైగా ఇచ్చినటువంటి అంశం స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్స్, దానికి సంబంధించినటువంటి వర్క్ను ఇనిషియేట్ చేయడము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకోవడం జరిగింది. ఈ స్మార్ట్ సిటీ వర్క్ అనేది సంవత్సరాల తరబడి ప్రాజెక్ట్, అది మన నెలల్లో ముగియదు. బట్ నెలల్లో మనం చేయగలిగిన దానికి సంబంధించినంత వరకు వీలైనంత మనము దాన్ని ఇనిషియేట్ చేయటం జరిగింది. అదేవిధంగా రోడ్ వైడనింగ్స్, క్లీన్ అండ్ గ్రీన్, నెక్స్ట్ నైట్ శానిటేషన్ మనం ఇంప్రూవ్ చేయటం, నెక్స్ట్
మొక్కలు నాటడం, ఇంకా మరి ఈ జూన్లో మొక్కలు నాటడానికి ప్రయత్నాలు చేయటం, ఇలాంటి వాటివన్నింటినీ కూడా చాలా మనం ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోవడం, ప్లానింగ్ అయితే చాలానే ఉండింది. బట్ సమయాభావము, అంటే మనము జనరల్గా ఫౌండేషన్ లెవెల్‌లో ఎక్కువ వర్క్ కనిపించదు. నెక్స్ట్ ఫౌండేషన్ లెవెల్ దాటిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది. కాబట్టి ఫౌండేషన్ లెవెల్‌లో రకరకాల పర్మిషన్స్, అప్రూవల్స్, ఫైనాన్షియల్ పొజిషను, ఫైనాన్షియల్ ఆగ్మెంటేషను, దాని సోర్సెస్ ఇంప్రూవ్ చేసుకోవటం, వాటన్నిటినీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్‌ను అనుకున్న ప్రకారమే వేయటం జరిగింది. అంటే ఒక అధికారికి సుమారుగా రెండు సంవత్సరాలు ఇక్కడ పని చేయాలనేటువంటి కాల పరిమితి ఉంటుంది. జనరల్ ట్రాన్స్ఫర్స్ రావాలంటే 2 ఇయర్స్ అవుతుంది. అయితే అకాలంగా కేవలం 9 నెలల్లోనే ట్రాన్స్ఫర్ కావడం, అడ్మినిస్ట్రేషన్‌లో సహకారం లేదు అనేటువంటి ఒక చర్చ లేదండి. అంటే సిబ్బంది లేకపోవటం గానీ, లేదంటే తక్కువ మంది సిబ్బంది ఉండటం, రకరకాల ఇన్‌స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా, ఎంత పెద్ద సంస్థలోనైనా అన్నీ ఉంటాయి. సిబ్బంది సహకారం మనకు అందింది కాబట్టే మనం ఇంత మేరకు చేయగలిగాము. బట్ కావలసిన సహకారం ఇంకా ఎప్పుడూ అది ఎక్కువే ఉంటది. కాబట్టి సహకారం అందింది, ఇంత మేరకు చేయగలిగాం. సహకారం కావాలా? ఇంకా కావాల్సింది, అది ఎప్పుడూ ఉండేదే. అదేవిధంగా ఫండ్స్, ఇప్పుడున్నటువంటి ఫండ్స్‌లో ఇంత మేరకు మనం చేయగలిగాం. ఇంకా ఫండ్స్ ఎంతో కావాలి కాబట్టి ఆ ఫండ్స్ ఆగ్మెంటేషన్‌కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను మనం చేశాం. అంతేకానీ సహాయ సహకారాలు ఎక్కడి నుంచి కానీ లేవు అంటే ఇంత మేరకు పని కూడా జరిగుండేది కాదు. కాబట్టి మనం ఆశావహంగానే మాట్లాడాలా. ఆశావహంగానే ఉన్నాం. ముందు ముందు కూడా మంచే జరుగుతుంది. కాబట్టి సిబ్బంది సహకారం అందింది. బట్ ఇంకా కావాల్సింది చాలానే ఉంది. అంటే మనం ప్రధానంగా చూస్తున్నాం క్రౌడ్ ఫండింగ్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఫండింగ్ ఏర్పాటు కోసం మొండి బకాయిలు 360 కోట్లు మీ టార్గెట్. ఆ టార్గెట్ అచీవ్ అయ్యారు. మొండి బకాయిల్లో చాలా భాగం మనము ఈ రకరకాల కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఈ రోజుకున్నటువంటి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం ఇంప్రూవ్మెంట్ ట్యాక్స్ కలెక్షన్లో కానీ, వేరియస్ టార్గెట్స్లో కానీ, ట్యాక్స్ కలెక్షన్ పర్సంటేజ్లో కానీ మనము నిలబడి సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలోకి వెళ్ళాము అంటే ఖచ్చితంగా పూర్తిగా కాకపోయినా, అది ఎప్పుడు పూర్తిగా అనేది ఎప్పుడు పూర్తిగా ఉండదు. అది డైనమిక్ ఉంటుంది. అది స్టాటిక్ ఉండదు. కాబట్టి సాధించాము. ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది. అంటే కేవలం ఒక వారం 10 రోజులు మాత్రమే ఈ క్యాంపెయిన్ నడిచింది. అయితే దీనికి కొంత స్పీడ్ బ్రేకులు పడ్డాయి పొలిటికల్గా. అంటే పొలిటికల్గా స్పీడ్ బ్రేకులు పడలేదు. ఎందుకోసమంటే అది అవాస్తవం. ఎందుకోసమంటే ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల విషయంలో వసూలు చేయొద్దండి అని మనకి ఎవరూ చెప్పలేదు. బట్ వసూలు చేసే క్రమంలో జుడిషియస్గా మనం వెళ్ళమని, రీజనబుల్గా వెళ్ళమనేది ఎవరైనా, మా అధికారులైనా కానీ, మనకు ప్రజాప్రతినిధులైనా చెప్పడమే. మనం అదే విధంగా వెళ్ళడం జరిగింది. మనము రీజనబుల్లీ ప్రెజరే ఉంది. కాబట్టి అది మనం అలా చేశాం కాబట్టే విపరీతమైన మితిమీరిన ప్రెజర్ కాకుండా కావలసినంత ప్రెజర్ ఇచ్చాం కాబట్టి మనం ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో లాస్ట్ ఇయర్ టార్గెట్ని కానీ, లాస్ట్ ఇయర్ కలెక్షన్స్ని కానీ మనము అధిగమించగలిగాం. ఈ 9 నెలల కాలంలో ఇక్కడ పనిచేసినటువంటి ఫీల్ ఎలా ఇచ్చింది? చాలా కంఫర్టబుల్గానే అనిపించింది. వర్క్ ప్రెజర్ ఉండొచ్చు, సిబ్బంది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండకపోవడమో, లేదంటే రకరకాల కారణాల వల్ల ప్రెజర్ ఉండొచ్చు. కానీ అంటే వర్క్ ప్రెజర్ మాత్రమే, కానీ ఇతరత్ర ప్రెజర్స్ ఏం లేవు. సంతోషంగా పనిచేశాం. ప్రభుత్వము మా విజ్ఞప్తిని, నా పర్సనల్ రీజన్స్ను మన్నించినందుకు, నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చినందుకు సంతోషంగానే వెళ్తున్నాను. సో ఫైనల్గా ఈ కర్నూలు పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నారు? కర్నూలు ప్రజలు మంచివారు, ఓపికస్తులు, తక్కువ అభివృద్ధితో కూడా సర్దుకుంటూ మరింత అభివృద్ధిని కోరుకున్నారు. మీ సహాయ సహకారాలు మరవలేనివి. ఎక్కడికైనా దీన్ని గుర్తుపెట్టుకోగలిగిన సహాయము, నెక్స్ట్ అంత సహకారం మాకు అందించారు. దానికి నేను కృతజ్ఞుడినై ఉంటూ, ఏ చిన్న అవకాశం వచ్చినా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కానీ, ఏ సందర్భాలు వచ్చినా కూడా మనము మీ సేవకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు మరింత యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ నగరాన్ని శుభ్రంగా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ వంతు యాక్టివ్ రోల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ 9 నెలల కాలంలో కర్నూలు నగర అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డాను. అయితే స్మార్ట్ సిటీ చేయాలనేటువంటి నా సంకల్పం మొదటి దశలోనే, అంటే ప్రారంభ దశలో ఇనిషియల్గా మొబైల్ ఇక్కడ ఉన్నటువంటి పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడంలో నా బాధ్యత చేశాను. అయితే మరోసారి అవకాశం వస్తే కర్నూలు నగరానికి అభివృద్ధి చేయడానికి మళ్ళీ వస్తా అని చెప్పి విశ్వనాథ్ చెప్పేటువంటి పరిస్థితి.